బడ్జెట్ సెంట్రల్ నుంచి పెట్టినప్పుడు కూడా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. సో, అది ఈ పార్టీకి ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా నిరసనలు వ్యక్తమయ్యాయి. అదే ప్రజలు కూడా చాలామంది దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. తెలంగాణలో మీరు పాగా వేయాలనుకున్నప్పుడు తెలంగాణకి కాస్తన్నా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టుంటే బాగుండేదనేది చాలామంది దగ్గర నుంచి రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి విమర్శలు. మరి ఈ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ ఏ విధంగా చూస్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడు డెఫినెట్లీ ఎస్. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం లాస్ట్ టైం 7,740 కోట్లు కేటాయించారు. అవును. ఒక్క ఇల్లు అన్న ఇచ్చారు ఇప్పటి వరకు 365 రోజులల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మిగిలిపోయిన బడ్జెట్ 7,740 కోట్లు. అది అట్లే మిగిలిపోయింది. దాన్ని ఒక్క పైసా కూడా యూజ్ చేయలేదు. ఎక్కడ ఒకరికి ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద అంకెలు మాట్లాడొద్దు, చిన్న విషయం మాట్లాడదాం. ఎవరికన్నా ఒక్కరికి ఒక్క ఇల్లు ఇచ్చిర్రా ఇందిరమ్మ ఇల్లు? ఇప్పటి వరకే ఇవ్వలేదు. ఇచ్చారా అంటే 1 year 1.5 year అయిపోయింది. 1.5 year అయిపోయింది. సరే ఓకే సరే, ఒక నెల అటు ఇటుగా దగ్గర 1.5 year అటు ఇటుగా సరే సరే. ఇప్పుడు ఒక సంవత్సరం మీద 3 నెలలు 15 నెలలు అయింది. రైట్, అయిపోయింది. 47 కార్పొరేషన్లు పెట్టారు. 47 కార్పొరేషన్లు పెట్టి 47 కార్పొరేషన్లకు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు, ఆ కార్పొరేషన్ల ద్వారా ఎవరికి ఎన్ని ఇచ్చిర్రు, లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వండి. రైట్, ఆ లిస్ట్ మీ దగ్గర ఉందా? ఏం లేదు. 47 మంది కార్పొరేషన్లలో ఏం చేశారంటే రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్లకు శాలరీ ఇచ్చుకుంటా బ్రదర్ ఒక మాట అన్నాడు, పనిచేయడంలోకి శాలరీ ఇవ్వద్దని అన్నాడు. కార్పొరేషన్ ఇచ్చిన కూర్చోబెట్టిన వాళ్ళు ఏం పని చేసారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు శాలరీలు ఇచ్చారు? 47 కార్పొరేషన్. దాంట్లో మీరు అన్నారు కదా పనిచేయడంలోకి పైసలు ఇవ్వద్దు అన్నారు. 47 కార్పొరేషన్లల్లో కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళకు వెహికల్స్, వాళ్ళ ప్రోటోకాల్ అన్నీ తడిసి మోపెడవుతున్నాయి. దానికి సంబంధించి ఏ ఒక్క కార్పొరేషన్, అది ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ అన్నా కానివ్వండి, ఒక్క రూపాయి ఇచ్చి ఖర్చు పెట్టినది ఎక్కడ ఖర్చు పెట్టిరో చూపించండి. కనీసం వాళ్ళకి ఇచ్చినంత జీతాలు ఇచ్చినంత బడ్జెట్ అన్న వాళ్ళకి ఇచ్చి ఖర్చు పెట్టిరా, పెడితే ఎక్కడ పెట్టిరు? రైట్. నెక్స్ట్ విద్య, వైద్య, ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ. రైట్, ఎందుకు ఇంతవరకు తీసుకోలేదు, మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఆరోగ్యశ్రీ ఎందుకు నడిపిస్తలేరు? ఒక సామాన్యుడు ఇయ్యాల రోగం వస్తే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వు 2,000 పెన్షన్ ఇస్తున్నావా, 4,000 పెన్షన్ ఇస్తున్నావా కాదు, 4,000 పెన్షన్ ఇచ్చి ఒక్క రోగం వస్తే ఇవాళ 2 లక్షలు ఖర్చు అవుతున్నాయి, ₹1,00,000 ఖర్చు అవుతుంది. వాళ్లకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ నుంచి 10 లక్షలు ఇస్తామని అన్నారు ఆరోగ్యశ్రీ. ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ 11,100 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి ఎవ్వరు కూడా ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవాళ ఎంత క్రిటికల్ కేసు ఉండి వాళ్ళు వెళ్తే, నిన్న మొన్నటికి ఒక న్యూస్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే అసలు ఎంత దారుణం. ఇప్పుడు దాని మీద నేను వెళ్తున్నా, సిసి ఫుటేజ్ తీస్తా. ఆయన ఎమర్జెన్సీ కేసు అని వస్తే నూకేసిండు, ఆర్ఎంఓ దగ్గర ఉండే అటెండర్ నూకేసిండంట. వాడు ఏడ్చుకుంటా ఫోన్ చేసి, అన్న మా అమ్మ చనిపోయేటట్టుందన్న అంటే నేను చెప్పిన మర్యాద దక్క, ఇప్పుడు అక్కడికి వచ్చి కూర్చున్నాం అనుకో, మీ ఉద్యోగాలను ఊరితే అన్నాక ఆరేమో అప్పుడు బయటకు వచ్చి డోర్ బయటకు వచ్చి ఎవరు లేరు సార్ నా దగ్గర అంటే ఆ పిల్లోడు ఏడ్చుకుంటూ వస్తే అప్పుడు ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకో. ఏంటి అసలు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఇవన్నీ కాదండి. మీరు ఎడ్యుకేషన్ సరే ఇప్పటి వరకు ఎంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చారు? రవి బ్రదర్ అడిగిండు, కరటరాజు గారు అడిగిన ఒక మాట, ఇంతవరకు బీసీ దాని దగ్గర నుంచి నేను చెప్తా ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి. అబ్రాడ్లో స్టడీ చేద్దాం అనుకునే వాళ్ళ కలలుగానే మిగిలిపోయినాయి, ఒక్క రూపాయి రాలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 42% ఉన్న బీసీలకు 11,405 కోట్లు ఇక్కడ ఇచ్చారు. అదే ప్రీవియస్ దాంట్లో అలొకేషన్లో ఎంత ఖర్చు చేసారు? ఏం లేదు. ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ అంకెలు బాగా చెప్పినాం మనం, మస్తు ఉన్నది. అంటే మీరైనా సూపర్ ఉన్నాయి అంకెలు. ఇప్పుడు 40,000 కోట్లు ఎస్సీ వెల్ఫేర్ కి ఇచ్చారు, దట్స్ గుడ్. 40,000 కోట్లల్లా అంటే మొన్న ఒక న్యూస్ చదివినా నేను, ఒక న్యూస్ లో ఇది మొత్తం కాంట్రాక్టర్ పోయి అక్కడ ధర్నా చేసిర్రు, ఏదో 20% వరకు అప్ టు 20% నడుస్తుంది అని అన్నారు. మరి ఆ లెక్కన పెట్టుకుంటే 3 లక్షల కోట్ల 20% అంటే 60,000 కోట్లు ఈ మినిస్టర్లకు, చీఫ్ మినిస్టర్కు, ఎమ్మెల్యేలకు కమిషన్లే పోతాయి అన్నట్టు ఆ లెక్కలు చూసుకుంటే. అంతే కదా మరి. అయితే ఇక్కడ ఇంకొకటి, రాజీవ్ యువ వికాసం మీద 6,000 కోట్లు చేసారు. దాని విధి విధానాలను రూపొందించలేదు. అంటే ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారా, లేకపోతే ఎవరికి ఇస్తారు? దాని విధి విధానాలు ఉన్నాయా మీ దగ్గర? దానికి లేవు. తర్వాత సార్ చెప్పినట్టు గ్రామ పంచాయతీలు ఇవాళ సర్పంచులు ఊరేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? డెట్స్ అన్ని అట్లే ఉన్నాయి కదా.
పంచాయతీ ఎలక్షన్లు ఎందుకు పెట్టట్లేదు, అవును. జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు, తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎవరు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కదా. అవును. అంటే ఇవన్నీ ఇక్కడ పోను ఈ 3 లక్షల కోట్ల ఇది బడ్జెట్ పెట్టేసి ఏం చేస్తారు ఇప్పుడు, ఏడికెళ్ళి తీసుకొస్తారు. బ్రదర్ ఒక మాట అన్నాడు, మేము ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం అన్నాడు. ఎవరికి, నాయకులక ఒక సాధారణ ప్రజలక, ఎవరికి ఇన్కమ్ జనరేట్ చేస్తారు. సో నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మాట వాస్తవమే. ఒక చూద్దాం, ఇది ప్రసాద్ గంకిల్ గారడం కూడా అసలు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉందనేది ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పినప్పుడు దీన్ని ఎలా సాధ్యం అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు తనే అన్నారు, ఫస్ట్ ఏమన్నారు, మీరు ఏం చేస్తారంటే మేము అప్పులు దేము, ఫస్ట్ మేము అప్పులు దేము, తెచ్చిన అప్పులు కట్టేస్తామని అన్నాడు. నిన్న అసెంబ్లీ సాక్షి ఏమన్నాడు, 1,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినాము, అప్పులు తీసుకురాకపోతే గవర్నమెంట్ నడవదు అని అన్నాడు. అవును, క్లియర్గా చెప్పేసి. అంటే గవర్నమెంట్ నడవది అనుకున్నప్పుడు మీరు ఈ 3,04,000 కోట్లు ఎట్లా తీసుకొస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు, దానికి పోనీ ఇవన్నీ పక్కకు పెట్టండి. లాస్ట్ టైం బడ్జెట్ ఏదైతే 2,40,000 కోట్లు ఏదైతే పెట్టిరో దాంట్లో వాడిర్రా, అయిపోయిందా, ఈ శాఖలన్నిటికీ కేటాయింపులు జరిగినాయా, జరిగితే ఒకసారి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చూపించండి. ఏం జరగలేదు, మేజర్ ఇష్యూస్ అండి. మనం ఏమైంది, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ రాకముందు నీరు నిధులు నియామకాలు అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు 6 మంత్రులకు వాళ్ళకు 6 గ్యారెంటీలు వచ్చేసినాయి. వాళ్ళ గ్యారెంటీలు వచ్చేసినాయి. ఎవరి పర్సెంటేజ్ ఎంత, ఏ బిల్లు బాధ్యత ఎంత అనేది వాళ్ళకి వచ్చేసినాయి. అది ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళల్లో ఒక్క ఇల్లు కూడా ఇచ్చిర్రా 1.5 yearలో 1,00,000 ఇల్లు అని అన్నారు, అయిపోయింది. తర్వాత ఎమ్మెల్యేలకు అండి, ఈ రోజు వరకు ఎమ్మెల్యేలకు ₹1 ఇవ్వలేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వలేదండి. దాని మాటే లేదు, దాని ఊసే లేదు. ఇన్ని వేల కోట్లు అని అంటున్నారు కదా. ఇప్పుడు మీకైనా మాకైనా, ఇప్పుడు మీరున్నారు, ఈ ఆఫీస్ మెయింటైన్ చేస్తారు, ₹1 మీకు ఇవ్వకుండా మెయింటైన్ చేయండి, వచ్చిన గెస్ట్లకు ఛాయ్ తాగిపోయండి, వాటర్ తాగిపోయండి, ఏడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు నిన్న రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు, 1,000 కోట్లు ఇవ్వమన్నాడు, ఒక్కొక్కరికి 1,000 కోట్లు ఇవ్వమన్నాడు. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్కరికి 1,000 కోట్లు ఇవ్వండి అని అన్నాడు. అభివృద్ధి కాకపోతే ఎందుకు కాదు మేము చూపిస్తామని అన్నాడు. అంతే కదా, 1,19,000 అయిపోయి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే నీకు 3 లక్షల బడ్జెట్ కూడా అవసరం లేదు. అవును, ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ అన్నిట్లా వచ్చేస్తాయి మీకు. ఒక్కొక్క నియోజకవర్గం 1,000 కోట్లు ఇచ్చేస్తే అయిపోయి కదా, మరి ఎందుకు ఇస్తారు? ఆయన ఎప్పటి నుంచో ఇదే మాట్లాడుతున్నాడు. అది కాదు, అంటే నేనేమంటున్నా, ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా, అంటే ఇప్పటి వరకు 15 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి అవేంటి ఫండ్స్ ఇవ్వలేదు వాళ్ళు. నిధులు ఇవ్వకపోయినాక వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేని అడుగుతారు, వాళ్ళు ఎమ్మెల్యేని అడుగుతారు, మా ఎమ్మెల్యేని అడుగుతారు, మీరేం చేస్తారు అంటే ఏం చేయమంటారు? డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు భూములు అమ్మడానికి కనిపెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం భూములు అమ్ముతున్నారు అంటే ఎట్లా అమ్ముతారు మేము చూస్తాం, భూములు అమ్మకుండా చేస్తామని అన్నారు. ఇవాళ ఏం చేశారు? హెచ్సి భూములు అమ్మడానికి అని పెట్టుకున్నారండి. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అక్కడ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉస్మానియా అమ్ముదామన్నారు, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎస్సీ అమ్ముదా అన్నారు. అసలు ఏంటి, ఎవరు భూములు అమ్ముతారు? మీ భూములు అమ్ముర్రి, మీకున్న 100 ఎకరాలు అమ్మియ్యర్రి, ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతారు? ఇక్కడ ఇంత అంకెల ఇంకోటి మళ్ళీ నేను మాట్లాడితే మళ్ళీ మతము కులం అని ఇవన్నీ ఇస్తారు. మైనార్టీ సంక్షేమానికి 3,591 కోట్లు ఇచ్చిరండి, ఎండోమెంట్కు 190 కోట్లు ఇచ్చిర్రు. ఎండోమెంట్ ఎన్ని గుళ్ళు ఉన్నాయండి, ఎంత ఆదాయం వస్తుంది గుడి నుంచి, దేవాదాయ శాఖ నుంచి ఎన్ని కోట్లు వస్తున్నాయి నీకు? 190 కోట్ల మీరు ఇచ్చేది. ఒక పూజారికి ఏమో 6,000 ఇస్తావు, ఒక ముల్లాకేమో 15,000 ఇస్తావా మసీదులలో పనిచేసే వాళ్ళకు? అంటే ఏం లెక్కనిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? అసలు ఏం జరగబోతుంది రాష్ట్రంలో అంటే ఇది మేము క్వశ్చన్ చేస్తే మళ్ళీ మతతత్వవాదులు అంటారు. ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది. దాంట్లో 3,591 కోట్లు మైనారిటీ సంక్షేమానికి. దేనికి? సంక్షేమం ఏం చేస్తారు మీరు? ఏం సంక్షేమం చేస్తారు? పోనీ ఇన్ని సార్లు ఇది చేసారు కదా, ఓల్డ్ సిటీ ఏమైనా డెవలప్ అయిందా? ఒక్కటేమన్నా అక్కడ ప్రాజెక్ట్ వచ్చిందా? ఎట్లా ఉన్నాయి అట్లే ఉన్నాయి. ఫస్ట్ నేను ఇంతకుముందు కూడా ఒకసారి డిబేట్లో చెప్పినా అండి, ఈ గవర్నమెంట్కి దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ ఓల్డ్ సిటీకి పోయి ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేసుకోవాలి. సగం మన లోటు బడ్జెట్ పోతుంది. ఉందా దమ్ము? లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి కూడా ఎవరికి లేదండి ఆ విషయంలో. ఎవరు కూడా ఇప్పుడు మేము అడుగుతానేమో మళ్ళీ మాకు దీనికి ముడి పెడతాం. ఇంకొకటి, ఇప్పుడు స్పోర్ట్స్ అని అడిగారు. స్పోర్ట్స్ 750 కోట్లు అన్నారు. 750 కోట్లు స్పోర్ట్స్ పెట్టి
అంటే ఎంతమందిని పంపిస్తాం? ఒలింపిక్స్లో మనకు పథకాలు ఎందుకు వస్తాయి? ఏమొస్తాయి? ఉమ్. మళ్ళీ ఏమనంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తాను నువ్వు నీ దగ్గరికి వస్తా ఆ విషయం మీద మీ దగ్గరికి వస్తావు రాజు గారు. ఓకే. ఇప్పుడు 465 జస్ట్ కరెక్షన్ చెప్తున్నా. స్పోర్ట్స్ 700 అంటే టూరిజం. టూరిజం. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు సింపుల్గా అర్థమైపోతున్న విషయం ఏంటంటే ఎవరి జేబులు నింపడానికి, ఎవరి దగ్గర పోవడానికి, ఏం చేయడానికి అనేది ప్రతి ఒక్కరికి ఇందులో అర్థమైపోతుంది. ఓకే. రైట్. మేమేమంటున్నాం అంటే మీరు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఇదంతా ఓకే మంచిగా ఉన్నది. గత సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిర్రో దాని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని ముందు పెట్టండి. రైట్. అప్పుడు మాట్లాడతాం. రైట్ రైట్ రాజుగారి దగ్గర తీసుకున్న తర్వాత దగ్గర వస్తాం. రాజుగారు నిజంగానే ఇందాక మన శ్రీనివాస్ గారు అన్నట్టుగా సరే ఇది మతానికో కులానికో పక్కన పెడితే నిజంగానే మరి మా దేవాదాయ శాఖ 190 కోట్లు, అదేవిధంగానే మన మైనార్టీ